సంక్రాంతి రోజున చేసే దానాల వల్ల ఎంతో పుణ్యబలం లభిస్తుంది అని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం. ఏ రాశి వారు ఏ ఏ వస్తువులను దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారు సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే తలస్నానం చేయాలి. బెల్లం, నువ్వులు, శనగపప్పు, బట్టలు వంటి వాటిని దానం చేయవచ్చు. ఈ విధంగా దానం చేయటం వల్ల ఇంటిలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. వృషభ రాశి వారు తెల్లని వస్త్రం, పెరుగు, నువ్వులను దానం చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అలాగే కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. మిథున రాశి వారు బియ్యం, పప్పు, దుప్పటి వంటి వాటిని పేదవారికి దానం చేయాలి. శారీరక సమస్యలు ఉన్నవారు నల్ల నువ్వులు, నల్లని గొడుగును దానం చేయాలి. కర్కాటక రాశి వారు బియ్యం, వెండి, తెల్ల నువ్వులను దానం చేయాలి. వీటితో పాటుగా సామర్థ్యం ఉన్నంత వరకు పసుపు బట్టలు, పాలు లేదా నెయ్యిని కూడా దానం చేయవచ్చు. సింహరాశి వారు పేదవారికి దుప్పట్లు ఇవ్వటం వలన ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఎరుపు రంగులో ఉండే బట్టలు, గోధుమలు, రాగి వంటి వాటిని కూడా దానం చేయవచ్చు. కన్యా రాశి వారు పచ్చని వస్త్రాలను దానం చేయటం వలన జీవితంలో ఉండే ఒత్తిడి తొలగిపోయి ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. తులారాశి వారు పంచదార, తెల్లగుడ్డు, దుప్పటి దానం చేస్తే వైవాహిక జీవితంలో ఇబ్బందులు లేకుండా ఆనందంగా గడుపుతారు. వృశ్చిక రాశి వారు పేదవారికి ఎరుపు వస్త్రాలను, నువ్వులను దానం చేస్తే జీవితంలో ఆనందంగా ఉంటారు. అలాగే మంచి ఫలితాలను పొందుతారు. ధనుసు రాశి వారు పసుపు రంగులో ఉండే వస్త్రాలు, బెల్లం దానం చేస్తే ఆరోగ్యం బాగుండటమే కాకుండా ఐశ్వర్యం లభిస్తుంది. మకర రాశి వారు నల్ల దుప్పటి, నూనె, నువ్వులను దానం చేయటం వల్ల డబ్బుకు లోటు లేకుండా ఆనందంగా గడుపుతారు. కుంభరాశి వారు నల్లని వస్త్రాలను, ఉసిరి, పప్పు, కిచిడి, నువ్వులు వంటి వాటిని దానం చేస్తే ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారు బియ్యం, పప్పు, నువ్వులను దానం చేయటం వల్ల సూర్యుని అనుగ్రహం కలిగి ప్రతి రంగంలోనూ విజయాన్ని సాధిస్తారు.